Ram Narayan Reddy will be arriving in Tirupati following instructions from the Chief Minister Chandrababu Naidu. The minister expressed a deep shock over the Tirupati incident. Chief Minister Chandrababu has issued immediate orders for prompt assistance to the victims. The minister further directed the officials who failed to take necessary actions to be identified and appropriate measures to be taken. He also expressed concerns over such tragic incident occurring during the festive season. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. తొక్కిసలాట 6 మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం. దారిలో ఉన్నాం. కొద్ది సమయంలో ఉదయం కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాల్ని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మీదట మేము రేపు ఉదయానికంతా అక్కడికి చేరి అధికారులతో సమన్వయ కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాల యొక్క వివరాలను అందించడం జరుగుతుంది. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరం. The Tirupati district collector responded to the stampede incident. He confirmed that 6 people have died in the stampede and mentioned that the remaining victims have been shifted to Ruya and Swims Hospital for the treatment. The collector also noted that among the deceased, 5 were women and 1 was man. రుయా హాస్పిటల్లో చనిపోయారు. 6 చనిపోయిన వాళ్ళు 5 మహిళలు, ఒక మేల్. చనిపోయిన వాళ్ళందరూ కూడా అబౌవ్ 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఇద్దరిని గుర్తించడం జరిగింది. ఒకళ్ళు ఫ్రమ్ తమిళనాడు సేలం నుంచి వచ్చున్నారు, ఇంకొకళ్ళు ఫ్రమ్ నర్సీపట్నం నుంచి వచ్చున్నారు. ఇంకో 4 ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మరో 1-2 అవర్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. మిగతా 34 మందిలో కూడా 10 మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. రుయా హాస్పిటల్లో 24 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. బట్ ఆల్ 24 పీపుల్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అంతా వైద్యం అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడే ఉండడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మానిటరింగ్లో ఉన్నారు. దే విల్ బి అంటే మానిటర్ చేసుకొని యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. రుయా హాస్పిటల్లో చనిపోయారు. 6 చనిపోయిన వాళ్ళు 5 మహిళలు, ఒక మేల్.
చనిపోయిన వాళ్ళందరూ కూడా అబౌవ్ 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఇద్దరిని గుర్తించి The TTD board member Bhanu Prakash visited the site of the Tirupati stampede and spoke to the media about the incident. He extended his heartfelt condolences to the families of the deceased. He assured that the victims receiving treatment in the hospitals will be provided with the best possible care. Despite taking strong preventive measures in advance of this Sri Venkateswara Swami Vaikuntha Dwara Darshan, he expressed his sorrow that such incident has occurred. దీని మీద పూర్తి వివరాలు తెలుస్తుంది. కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి మేమైతే ఉంచలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈరోజు ఉదయమే చైర్మన్ గారు మేము దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా జాగ్రత్తల విషయంలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది. దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నారు. దురదృష్టం 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ రియా హాస్పిటల్ 4, స్విమ్స్లో 2 ఉన్నారు. అదే స్విమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా వెళ్తున్నాం మేము. పూర్తి స్థాయిలో వైద్య బృందం పూర్తి స్థాయిలో మేము అందిస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక సదుపాయాలు వాళ్ళు కల్పిస్తున్నాం. ఎవరికి ఏదిగా స్పెషల్ డాక్టర్స్ టీం కూడా పిలిపించాం మేము. కాబట్టి బాధితులకి అంటే ఇంజురీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేదు ప్రస్తుతానికి. దయచేసి భక్తులకి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా, వైకుంఠ ద్వారాలు 10 రోజులు ఉంటాయి. ఈ ఒక్కరోజు కోసమే పోటీ పడి దయచేసి ఇది ఇలవైకుంఠ కొండ, ఈ 7 కొండలు, ఈ శాలిగ్రామ స్వరూపం మొత్తం వైకుంఠ ఏ రోజు వచ్చినా సరే వైకుంఠ దర్శనం ఈ రోజు దర్శనం చేసుకుంటే అదే ఫలితం దక్కుతుందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులు దయచేసి అర్థం చేసుకోండి. మేము ఎన్ని ఏర్పాట్లు చేసినా ఈరోజు జరిగిన దురదృష్ట సంఘటన ఏంటంటే పోయిన ప్రాణాలు మేము తిరిగి ఇయ్యలేము. మీరైనా సరే దయచేసి క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఉండాలని చెప్పి తోపులాటలకు తావు లేకుండా మీరు దయచేసి అధికారులకి పోలీసు వారికి సహకరించండి అని చెప్పి మీ ద్వారా నేను భక్తులను కోరుకుంటున్నా. దీని మీద పూర్తి వివరాలు తెలుస్తుంది. కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి మేమైతే ఉంచలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈరోజు ఉదయమే చైర్మన్ గారు మేము దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా జాగ్రత్తల విషయంలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది. దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నారు. దురదృష్టం 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ రియా హాస్పిటల్ 4, స్విమ్స్లో 2 ఉన్నారు. అదే స్విమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా వెళ్తున్నాం మేము. పూర్తి స్థాయిలో వైద్య బృందం పూర్తి స్థాయిలో మేము అందిస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక సదుపాయాలు వాళ్ళు కల్పిస్తున్నాం. ఎవరికి ఏదిగా స్పెషల్ డాక్టర్స్ టీం కూడా పిలిపించాం మేము. కాబట్టి బాధితులకి అంటే ఇంజురీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేదు ప్రస్తుతానికి. దయచేసి భక్తులకి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా, వైకుంఠ ద్వారాలు 10 రోజులు ఉంటాయి. ఈ ఒక్కరోజు కోసమే పోటీ పడి దయచేసి ఇది ఇలవైకుంఠ కొండ, ఈ 7 కొండలు, ఈ శాలిగ్రామ స్వరూపం మొత్తం వైకుంఠ ఏ రోజు వచ్చినా సరే వైకుంఠ దర్శనం ఈ రోజు దర్శనం చేసుకుంటే అదే ఫలితం దక్కుతుందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి The eyewitness who was present at the spot says a stampede occurred due to heavy rush as soon as the police officials opened the gate. The pilgrims rushed to purchase tokens. There was no such system for obtaining tokens earlier. Out of 20 members of my family, he said that 6 have been injured and joined the queue at 11 o'clock. While waiting in the queue, they were provided with milk and biscuits. However, a large number of male pilgrims rushed for the tokens, causing injuries to several women who were then shifted to hospitals. ఏం చెప్పు కదా ఏం చెప్పు చన్నా కదా అనుమానం కదా దబాయిస్తావే ఆ చూడే పోయి మీ వల్ల చెప్పారు పోలీసు వైపు చచ్చిపోయింది ఏ గాంధీ వస్తా మీరు
ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చెప్పి డ్యూటీ కట్టడం ఉండవేంటో వైఫల్యం చచ్చిపోయారు. పోలీసు యొక్క అశ్రద్ధ వల్లనే, పోలీసు వైఫల్యంలోనే మనుషులు చచ్చిపోయారు. ఈ రోజు ఇక్కడికి వచ్చారు చచ్చిపోయేదానికి పీడికలు కాపలా కాస్తారు పోలీసులు. ఏ తెల్లానికి ఏం చేస్తారు? కాపులు కాస్తారా? పోలీసు వైఫల్యమే టీటీడీ అధికారుల వైఫల్యం. పోలీసు వైఫల్యం తప్పించుకుంటే కాదు, టీటీడీ పోలీసు అధికారుల వల్లనే చచ్చిపోయారు. ఎవరిని రెస్క్యూ ఉంటుంది హాస్పిటల్ మొత్తం రండి. TTD Chairman B.R. Naidu arrived at Sri Venkateswara Ramnarayan Roya Government Hospital in Tirupati, where the injured are undergoing treatment, and spoke to the doctors. Speaking to the media, he said that the reason for the stampede is overcrowding. It is unfortunate, and today CM will be briefing everything, and once the complete report comes. 26 people have died. Some are from Tamil Nadu and some are from Andhra Pradesh, and he said that as of now one body has been identified and 5 are yet to be identified. इंसिडेंट का कारण ओवर क्राउड, अनएक्सपेक्टेड क्राउड, ये अनफॉर्चुनेट इंसिडेंट. अनफॉर्चुनेट प्रिपेयर नहीं थे तो प्रिपरेशन में थे कि नहीं इतने लोग आएंगे ऐसे करके तो थोड़ा बहुत